ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. మా దేవునితో అనుదినం కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలుపుతూ మనము ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ప్రపంచంలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు మనందరి చేతిలో ఒకే ఒక వస్తువు కనిపిస్తుంది, అదే మొబైల్ ఫోన్. మనం ఉదయం లేవంగానే ఫోన్ చూస్తాం, తినేటప్పుడు ఫోన్ చూస్తాం, పడుకుండే ముందు కూడా ఫోన్ చేసుకుంటాం. కానీ మనల్ని మనం ఒక ప్రశ్న అడుక్కోవాలి. నేను దేవునితో ఎక్కువ సమయం గడుపుతున్నానా లేక మొబైల్తోనా? ఈరోజు చాలామంది యువత అయితేమి, పెద్దలైతేమి, పిల్లలైతేమి ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నారు. మరియు దేవుని వాక్యాన్ని, దేవుని బైబిల్ చదవటాన్ని తగ్గిస్తున్నారు. దేవుని నుండి దూరం అవుతున్నారు. ఎందుకంటే మొబైలు స్లోగా మన మనస్సుల్ని ఆక్రమిస్తుంది. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడబోచున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ధ్యానించుకుందే ముందు మనము ప్రార్థించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నీ సన్నిధిలో మేము వచ్చి ఉన్నాం దేవా. ప్రభువా, మా జీవితాలను పరిశీలించము. మా సమయాన్ని, మనసును, ఆలోచనలను దోచుకుంటున్న ప్రతి బంధనాన్ని తొలగించము. ప్రత్యేకంగా దేవా, మొబైల్కు బానిసలుగా ఉంటున్న పోరాడుతున్న యువతను తాకుము. ఈ సందేశం ద్వారా మాతో మాట్లాడము. మా జీవితాలను మార్చమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఈరోజుకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమా 12:2 ఈ విధంగా సెలవిస్తుంది. ఈ లోక సంబంధమైన వాటి వలన రూపాంతరం పొందకుడి, దేవుని చిత్తం ఏమిటో గ్రహించినట్లు మీ మనస్సు నూతనపరచబడినట్లు మారుడి. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనము చూసినట్లయితే మొబైల్ అనేది చెడు కాదు, కానీ అడిక్షన్ అనేది మాత్రమే ప్రమాదం. ప్రియులారా, మనం ఒకటి గుర్తుంచుకోవాలి. మొబైల్ చెడు కాదు, టెక్నాలజీ చెడు కాదు. దేవుడు మనకు ఇచ్చిన జ్ఞానం ద్వారా ఇవి వచ్చాయి. అదే మొబైల్ ద్వారా మనం బైబిల్ చదవచ్చు, ప్రార్థనలు వినొచ్చు, దేవుని సందేశాలు చూడవచ్చు. కానీ మనము ఏం చేస్తున్నామంటే మొబైల్ ద్వారా పాపంలోకి వెళ్ళవచ్చునని, సమయం వృధా చేయనొచ్చని, దేవుని నుండి దూరం అవ్వచ్చని మనము చాలామంది నిరూపిస్తున్నారు. సమస్య ఫోన్లో లేదు, మన నియంత్రణలో ఉంది. ఈరోజు చాలామంది ఇలా అంటారు, నేను 5 నిమిషాలు మాత్రమే చూస్తానని. కానీ అది 1-2 గంటలు, లేదంటే రాత్రి అంతయు నువ్వు యూట్యూబ్ షార్ట్స్ ద్వారా అయితేమి, స్క్రోలింగ్స్ ద్వారానైతేమి చూస్తూ ఉంటాం. ఇలాగే మన యొక్క అడిక్షన్ మొదలవుతుంది. మొబైల్ అడిక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనకు ఫోన్ లేకపోతే అసహనం వస్తుంది, ప్రార్థన బోరింగ్గా ఉంటుంది, బైబిల్ చదవటానికి మనం కాన్సన్ట్రేషన్ చేయలేము, ఫ్యామిలీతో మాట్లాడటం తగ్గిపోతుంది, రాత్రి లేట్ నైట్ వరకు మనము స్క్రోలింగ్ చూస్తూ ఉంటాం. ఇవి ప్రమాద సంకేతాలు. ఈరోజు చాలామంది యువత అయితేమి, పెద్దలైతేమి, చిన్నవాళ్ళైతేమి ఇన్స్టాగ్రామ్లోనూ, గేమింగ్లోనూ, యూట్యూబ్ షార్ట్స్లోనూ కొన్ని గంటలు ఉంటారు. కానీ అదే ప్రార్థనకు మనం కనీసము 10 నిమిషాలు కూడా ఇవ్వలేపటం లేదు. సాతాను మనకు ఎలా పనిచేస్తున్నాడు అంటే, ఈ మొబైల్ ద్వారానే మనము స్లోగా ప్రార్థన తగ్గిస్తాము, మరి దేవుని యందు సమయం తగ్గిస్తాము, చర్చికి వెళ్ళటానికి కూడా తగ్గిస్తాము, బైబిల్ చదవటానికి కూడా తగ్గిస్తాము. మొదట అది చిన్న బంధనంగా ఉంటుంది, కానీ అదే ఒక పెద్ద అడిక్షన్ అయిపోయి మనము ఎప్పుడు చూసినాను ఫోన్లోనే ఉంటాము. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, సాతాను నీ డబ్బు కన్నా ముందు నీ సమయాన్ని దొంగిలిస్తాడు. ఎందుకంటే నీ సమయం ఎక్కడికి వెళ్తుందో నీ జీవితము కూడా అక్కడికే వెళ్తుంది. మన మనస్సు చాలా అపవిత్రమవుతుంది. మనం కళ్ళతో చూసేది హృదయంలోకి వెళ్తుంది. చాలామంది యువత రాంగ్ కంటెంట్ కోసం, మరియు చెడు వ్యసనాల కోసం, మరి ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉన్న వాటి కోసం మనం ఫోన్ను చూస్తుంటాం. ఫోన్ స్క్రీన్ ద్వారా సాతాను మన చాలామంది జీవితాల్లోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. మనకు ప్రార్థన ఎందుకు అవసరం అంటే, ప్రియులారా, ఈ అడిక్షన్తో నీవు నీ స్ట్రెంగ్త్తో జయించలేవు.
ప్రార్థన ఉంటే మన మనస్సును శుద్ధి చేస్తుంది, ఆలోచనలు మార్చుతుంది, మనకు కంట్రోల్ చేస్తుంది, దేవుణ్ణి దగ్గరిస్తుంది. మన నిజమైన శాంతి ఈ పై మాటల్లో ఉంటుంది. కాబట్టి మనకు ఈ పై మాటలన్నీ మన సోషల్ మీడియాలో లేదు, గేమింగ్లో లేదు, రీల్స్లో లేదు. మన యొక్క మనసు, ఆలోచన, మన యొక్క కంట్రోల్ అన్నీ కూడా దేవుని సన్నిధానంలో ఉన్నాయని గుర్తెరిగి నీవు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో గుర్తించుకొని మనము ముందుకు సాగుదాం. నీవు ఒకవేళ ఈ పై వచనాలన్నిట్లో ఉన్నట్లయితే మనము మొదట లేవగానే ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రార్థించాలి. ఉదయం లేవగానే నీవైనా నేనైనా ఫోన్లో మనకి ఏం మెసేజ్ వచ్చాయా, ఏం వాట్సాప్ మెసేజ్లు వచ్చాయా, లేదంటే ఎవరన్నా కాల్ చేసేదని చూస్తాము. మనము లేవగానే మన దేవాతి దేవునికి కనీసము ఒక 5 నిమిషాలు ప్రార్థించుకొని ఈరోజు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. అదేవిధంగా రోజులో ఒక రోజైనను ఒక అధ్యాయం చదవటానికి మనము ప్రయత్నిద్దాం. అదేవిధంగా మన యొక్క అవసరం లేని యాప్స్ అన్నిటినీ తీసివేసుకొని మనకి ఏది అవసరమో దాని మీద చూద్దాం. అదేవిధంగా రాత్రికాల సమయాల్లో లేట్ నైట్స్కు మనము స్క్రోలింగ్ చేయకుండా మనము ప్రార్థన చేసుకొని వెంటనే ప్రార్థనలో ఉండి మనము నిద్రకు ఉపగిద్దాం. అదేవిధంగా నీకు ఏదన్నా చూడాలి అనిపిస్తున్నప్పుడు దేవుని యొక్క పాటలు వినుట ద్వారా మనం మనసులను నింపుకుందాం. మనము వారంలో ఒకరోజైనను మనం ఫోన్ని దూరంగాను మరియు సోషల్ మీడియాలను వాటన్నిటిని దూరం చేసుకుందాం. మనకు ఒక ఎగ్జాంపుల్గా చూసుకుందాం. ఒక యువకుడు రోజులో 8 గంటలు ఫోన్లో ఉండేవాడు. అతనికి ఏముండదంటే పీస్ ఉండదు, ప్రేయర్ ఉండదు, జాయ్ ఉండదు. ఒకరోజు అతను ఒక నిర్ణయం తీసుకొని ఉంటాడు, నేను మారాలి అని అతను మొదలుపెట్టినప్పుడు ఉదయాన్నే లేవగానే ప్రార్థించుకుంటాడు, బైబిల్ చదువుతాడు, సోషల్ మీడియాను తగ్గిస్తాడు. కొన్ని నెలల తర్వాత అతని జీవితం ఏ విధంగా ఉంటుందంటే అతని జీవితం మారిపోతుంది. దేవునికి దగ్గరగా ఉంటాడు, నిజమైన ఆనందం ఉంటుంది. ఎందుకంటే అతని ఫోను చేంజ్ కాలేదు, కానీ అతని యొక్క హృదయము మారింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మొబైలు నీకు సర్వెంట్గా ఉండాలి, కానీ నిన్ను కంట్రోల్ చేసేదిగా ఉండలేదు. కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, నా దగ్గరికి రా, నేను నీ జీవితాన్ని మారుస్తానని. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, నేను దేవునికి సమయం ఇస్తాను, నా ప్రార్థనా జీవితాన్ని బిల్డ్ చేస్తాను, మొబైల్కు బానిసగా ఉండనని నీవు ఒకసారి ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించాలని దేవుని నామంలో మిమ్మల్ని అడుగుచున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు మేము మొబైల్ అడిక్షన్తో పోరాడుతున్న ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో ఉంచుతున్నాం దేవా. వారి మనసులను శుద్ధి చేయము, వారి కళ్ళను కాపాడము, వారి సమయాన్ని ఆశీర్వదించము, వారికి ప్రార్థనా జీవితాన్ని ఇవ్వము, బైబిల్ యొక్క చదివే మనసుని ఇవ్వము దేవా. మరియు యూట్యూబ్ ద్వారాను రీల్స్ ద్వారాను కాకుండా దేవా, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క ప్రార్థనా జీవితంలో ఎదిగే భాగ్యాన్ని దయచేయము. సాతాను బంధనాల నుంచి విడుదల చేయము దేవా. ఈ తరము మరియు నీ జీవితాలు నీ యందు భయభక్తులు కలిగే బిడ్డలుగా, యువతైతేమి పెద్దవారైతేమి ఎవరైనాను సరే, నీ యొక్క జీవితంలో ముందుకు సాగే భాగ్యము దయచేయమని ఈ ప్రార్థన ద్వారా మిమ్మల్ని అడుగుచు మమ్మల్ని మేము హెచ్చరిక పొందుతూ ఈ ప్రార్థనను మీ నామంలో అతి మిక్కిలిగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క దేవునితో అనుదినం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్.